నేను చెప్పేది సాక్షి అంటే మరి మేము అనుకున్నామండి, మరి తల్లిదండ్రులకు ఎప్పటి నుంచో కూటమి పెట్టుకోవాలనుకుని మరి దేవుడు గొప్ప కార్యం చేశాడండి. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి అండి, మాదంటూ ఏం లేదండి. తండ్రి గారు లేకపోతే మేము ఎప్పుడో నశించిపోయేవాళ్ళమండి. మరి మేము ఎన్నో, మా తల్లి గారు చనిపోయినప్పుడు ఎన్నో బాధలు పడ్డామండి. ఆ బాధల కొరకు మరి మేమైతే చనిపోతామేమో అని నన్ను కూడా చాలా ఇబ్బందులు అయినాయి. మరి మా తమ్ముళ్ళు తెలుసో తెలియక చేసిన తప్పులను బట్టి మళ్ళీ వాళ్ళు కూడా కూటమి పెట్టుకున్నప్పుడు మా పెద్ద తమ్ముడు అభ్యంతరాలు పెడతాను. మరి అలా పెట్టుకుంటూ ఉంటే కూడా సాక్షిగా చెప్పుకుంటా అనుకున్నా. మరి మా పెద్ద తమ్ముడు కూడా నేను వస్తానక్క, డ్యూటీ నుంచి వచ్చాక నన్నండి గొప్ప కార్యం చేశాడు. తల్లిదండ్రులు చేసిన ప్రార్థన బట్టి నా మరదళ్ళు, నా తమ్ముళ్ళు, నా మేనల్లుళ్ళు, మేనగోడళ్ళు కూడా దేవుడు తీసుకొచ్చాడండి, సంఘాన్ని తీసుకొచ్చాడండి. ఆత్మ తల్లిదండ్రులు రావడమే గొప్పవండి. మాకు 10 సంవత్సరాలు లేకపోయేటప్పటికి తండ్రి గారు ఎలాంటి ఇబ్బంది పడతారో మాకు చాలా భయం వేసిందండి. తండ్రి గారు చేశారు ప్రార్థన చేయబట్టే తండ్రి గారు రాగలిగారు. మేము చేసిన ప్రార్థన మాదే ఉంది. ఆ సేవకులు సేవకురాళ్ళు ప్రార్థన చేయబెట్టాడు మేము ఇలా ఉండగలిగాం, లేకపోతే మేము ఎప్పుడో నశించిపోయాడండి. మరి ఈ కోటలో నా బిడ్డలు అందరూ కూడా ఉంటే కూడా సాక్షిగా చెప్పుకుంటాను. నా సేవకులు సేవకురాళ్ళు అందరూ కూడా ఎంతో సమాధానంతో నా తమ్ముళ్ళు కూడా కూడి పనిచేశారండి. ఇదే నా సాక్షిగా అండి. నా కొరకు, నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థించండి.